ప్రేక్షకులందరూ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ రవిశంకర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. నమస్తే అండి. గురుగారు, మే 18 నుంచి రాహువు, కేతువు ఈ 2 గ్రహాలు కూడా మార్పు చెందుతున్నాయి. సుమారుగా 1.5 సంవత్సరం వరకు ఈ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. మరి ఈ ప్రభావం మేషరాశి వాళ్ళ మీద ఎలా పడుతుంది? ఓవరాల్గా వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి? ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఏలినాటి శని ప్రభావం అనేది స్టార్ట్ అవుతుంది. శని 1000 స్థానంలో ఉన్నాడు. మరి అదేవిధంగా ఈ యొక్క సంవత్సరం మే 18వ తారీఖున రాహు లాభస్థానంలోకి మారుతున్నాడు. రాహు లాభస్థానంలోకి మారినప్పుడు అది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అన్నమాట. ఎందుకంటే అది సువర్ణమూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి స్థితిలోకి రాహు మారుతున్నాడు. కానీ ఏలినాటి శని ప్రభావం కూడా కలిసే ఉంది అక్కడ. దాని యొక్క ప్రభావం అనేది కొంచెం ఉంటుంది రాశి వారికి. ముఖ్యంగా వచ్చేటప్పటికి రాహు యొక్క స్థితి రాజకీయంగా ఎదగడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కొన్ని అదృష్టాలను ఇస్తుంది అన్నమాట. అంటే ఎటువంటి అదృష్టాలను ఇస్తుంది అంటే ముఖ్యంగా ఒకప్పుడు కష్టం ఉన్నప్పటికీ కూడా సుఖాన్ని ఇవ్వగలుగుతుంది. కష్టంతో పాటు సుఖాన్ని ఇచ్చేటువంటి గుణం ఉంటుంది. కొద్ది గొప్ప ఖర్చు అవుతున్నప్పటికీ, సంపాదించినటువంటి డబ్బు ఖర్చు అవుతున్నప్పటికీ ఆ యొక్క సంపాదనలో ఏదో ఒక బెనిఫిట్ని ఇచ్చే విధంగా ఉంటుంది. వెళ్ళిన చోట సుఖంగా నిద్ర పట్టడానికి, ఎందుకంటే ఈ రోజుల్లో ప్రశాంతంగా నిద్రపోవటం కూడా ఒక మంచి సుఖమే. అలాంటి ఒక సుఖాన్ని ఇస్తుంది. వాటితో పాటు సంపదను ఇస్తుంది. ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి స్థితిని ఇస్తుంది. మరి ఏలినాటి శని ప్రభావం ఏమిటి అంటే ఖర్చు కారకంగా ఉంటుంది. అంటే డబ్బు ఖర్చు అవుతుంటుంది, కానీ సుఖాన్ని మటుకు ఇస్తూ ఉంటుంది. ఖర్చు అయినప్పటికీ కూడా సుఖం పొందడం అనేది అందరికీ సాధ్యం కాదు. కానీ ఆ యొక్క పరిస్థితి ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క సంవత్సరం అనుభవించబోతున్నారు. ఎందుకంటే ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి గురువు తామ్రమూర్తిగా ఉన్నాడు. ఇంకా పూర్తిగా నిష్ఫలుడు అవ్వలేదు. అంటే తామ్రమూర్తిగా ఉన్నటువంటి గురువు ఇంకా 1/4 వంతు బెనిఫిట్స్ని ఇస్తూ ఉన్నాడు, ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి అది బెనిఫిట్ అవుతుంది. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మరియు అదేవిధంగా లాభాన్ని ఇస్తుంది. అంటే అది సంపాదన అనేది సత్యకారకంగా సంపాదిస్తున్నారా, లేకపోతే ఏది విధంగా అన్యాయమైనటువంటి సంపాదన అంటే అన్యాయ అర్జన అనేది పక్కన పెడితే ఏదో విధంగా డబ్బు సంపాదిస్తారు. డబ్బు అనేది వస్తుంది. ఆ డబ్బుని వీరు ఉపయోగించుకోగలుగుతారు. ఈ యొక్క సంవత్సరం వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా కోర్టు సంబంధితమైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒకంత సానుకూలమైనటువంటి స్థితి గోచరిస్తూ ఉన్నది. విద్యార్థులకు కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు, ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ గురించి రాసేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. కానీ మీరు గమనించినట్లయితే ఈ యొక్క సంవత్సరం రాహు యొక్క స్థితి గురించి మాట్లాడుతున్నాం కూడా, కేతు యొక్క స్థితి పంచమంలోకి మారుతున్నది. అంటే సింహంలోకి కేతువు రాబోతున్నాడు అన్నమాట. కన్యలో ఉన్నటువంటి కేతువు సింహంలోకి రాబోతున్నాడు. సింహంలోకి ఎప్పుడైతే కేతుగ్రహ సంచారం జరుగుతుందో ఈ రాశి వారికి ముఖ్యంగా సంతాన సంబంధితమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త అనేది అవసరం. ఎందుకంటే శత్రుస్థానంలోకి కేతు రాబోతున్నాడు. కేతు ఎప్పుడైతే శత్రుస్థానంలోకి వస్తాడో దాని యొక్క ప్రభావ రీత్యా కొంచెం ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ముఖ్యంగా ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే శని కూడా ఇంప్లికేట్ చేస్తున్నాడు. శని కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు అన్నమాట. శని కూడా 1000 స్థానంలో ఉన్నాడు, కేతువు కూడా పంచమంలో ఉన్నాడు, శత్రుస్థానంలో ఉన్నాడు. దాని యొక్క ప్రభావం అనేది రాశి వారికి ఖర్చు కారకంగా ఉంటుంది. ముఖ్యంగా మెయిన్ బిజినెస్లు ఏవైతే పెద్ద పెద్ద బిజినెస్లు స్టార్ట్ చేస్తున్నారో ఆ విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచించుకోండి. మీ యొక్క జాతకరీత్యా అవన్నీ పరిపూర్ణంగా ఉన్నట్లయితే, యోగించే విధంగా ఉన్నట్లయితే మీరు నిస్సందేహంగా ముందుకు వెళ్ళండి. లేని పక్షంలో కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మరియు అదేవిధంగా పిల్లల యొక్క ఎదుగుదల గురించి ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. సంతానం గురించి, అంటే కొత్తగా వివాహమైనటువంటి వారు సంతాన ప్రాప్తి గురించి ఎక్కువగా ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. దీని ప్రభావం అనేది కొంచెం ఈ రాశి వారికి ఎక్కువగా కలగడానికి ఆస్కారంగా ఉంటుంది. మరియు ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులకి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా రావడానికి ఆస్కారకంగా కూడా ఉంటుంది ఈ యొక్క సంవత్సరం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం.
ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు పరిహారాల గురించి మాట్లాడేటప్పుడు రాహువుకి కేతువు రెండిటికి పరిహారం చేసుకోవాలి. రాహు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి పరిహారం చేయకపోయినా ఏం ప్రాబ్లం ఉండదు. కానీ కేతువుకి మటుకు పరిహారం చేసుకోండి. కేతువుకి ముఖ్యంగా ఉలవలు ఏవైతే ఉంటాయో ఆ ఉలవలను ఎవరికైనా దానం చేయటం కానీ, అంటే ఉలవలతో చేసినటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో దేవాలయంలో వినాయకుడికి నివేదన పెట్టేసేసి అక్కడ దానం ఇవ్వండి. ఇది సంతాన ప్రాప్తికి, సంతానం ఎదుగుదలకి అనుకూలంగా ఉంటుంది. కొంతమంది విషయాలు ఎలా ఉంటాయంటే వారి తల్లిదండ్రులేమో మంచి మంచి ఉద్యోగాల్లో ఉంటారు, పిల్లలేమో ఎదుగుదల లేకుండా స్నేహితులతో దురలవాట్లకి లోనైపోయి తిరుగుతూ ఉంటారు. వారిని ఎలా ఒక సక్రమమైనటువంటి మార్గంలో పెట్టాలి అనే ఆలోచన కలుగుతూ ఉంటుంది. మరి ఆ సక్రమమైనటువంటి మార్గంలో పెట్టడానికి ముందు తల్లిదండ్రులు కొన్ని నియమాలు, ఒక సక్రమమైనటువంటి మార్గంలో వారిని పట్టించుకోవాలి. కుటుంబంలో వారికి సమయానికి స్పెండ్ చేయడానికి టైం ఉండదు. వీరిద్దరూ వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటారు, పిల్లలు వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. మరి వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు? పట్టించుకోవాల్సిన తల్లిదండ్రులే కదా, వీళ్ళదే కదా ముందు. వీరు ఆ పట్టించుకునే మన ప్రసాదాన్ని చేయమని చెప్తాము పిల్లల గురించి, అది చేసేటువంటి ఓపిక కూడా ఉండదు. మరి అలాంటప్పుడు నీ గురించి నీకే బాధ లేనప్పుడు నీ గురించి ఎవరికి బాధ ఉండాలి? నీ పిల్లవాళ్ళ గురించి నీకే బాధ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ రాశిలో ఉండేటువంటి వారు ఉలవలని నైవేద్యంగా పెట్టండి. లేని పక్షంలో పక్షులకైనా సరే దాన్ని దానం, మిద్దిపైన ఎక్కడైతే పక్షులు ఉంటాయో ఆ యొక్క పక్షులకి అయినా సరే ఉదయం పూట లేచి ఒక పిడికెడు, మీ చేతిలో ఎంతైతే పడతాయో అంత పిడికెడు తీసుకెళ్ళి పైన పెట్టేసానండి. ఏదైనా పక్షులు తింటాయి, వాటి ద్వారా కూడా కొంచెం మీ జాతకరీత్యా ఉన్నటువంటి, అంటే దానం చేయటం వల్ల ఏమవుతుందంటే నీలో ఉండేటువంటి ఏవైతే కొన్ని కష్టాలు నష్టాలు కూడా అవి కూడా 10 మందికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతూ ఉంటాయి. అది అందుకనే దానం చేయమనేది ఎందుకు చెప్తారా అంటే నీలో ఉండే ఒక కష్టం ఏదైతే ఉంటుందో అది 10 మందికి పంచుతున్నావు నువ్వు, అంతే. సో రాహువు కేతువు ఈ 2 గ్రహ మార్పుల కారణంగా ఓవరాల్గా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.